హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ హయానా అండ్ మామ్ ఆఫీషియల్. మేమైతే ఈరోజు సమ్మక్క సారక్క జాతరకు పోతున్నాం, రేకుర్తి కరీంనగర్ దగ్గర. మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే మా కార్లోనే పోతున్నాం సమ్మక్క సారక్క కాడికి. అన్ని సామాన్లు తీసుకొని అక్కడనే వండుకొని తినడానికి, మొక్కు తీర్చుకొని అక్కడనే వండుకొని తినడానికి వెళ్తున్నాం. అంటే మా ఊరు నుంచి అక్కడికి సమ్మక్క సారక్క జాతర కాడికి అర్ధగంట తవ్వ, కానీ అక్కడికి అయినాక ట్రాఫిక్లోనే అర్ధగంట అయిపోయింది. మాకు ఫుల్ ట్రాఫిక్ ఉండే. ఇంకా లాస్ట్ 2 డేసే కాబట్టి ఫుల్ జనం వచ్చారు. అక్కడ పార్కింగ్ ఉండే, పార్కింగ్లో కారు పెట్టేసి ఇక లోపలికి పోతున్నాం. ఫుల్ జనం ఉన్నారు. రోడ్ సైడ్ ఇట్లా బొమ్మలు పెడతారు కదా జాతర అంటే, ఇక బొమ్మలు ఇంకా కావాల్సిన అన్ని గాజులు అన్నీ ఉన్నాయి. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా. ఇటు సైడ్ పక్క పొంటి కాలువ ఉంది. మా నాన్న ఇంకా మేము అత్తలేమని చూస్తుండు వెనకకి వెళ్ళి. అక్కడ తవ్వలు మొత్తం చిన్న చిన్న కంకర పోసిర్రు. ఇక అందుకే నడవడానికి రాలేదు. కానీ చెప్పులు వేసుకొచ్చుకుంటే మాత్రం చెప్పులు ఎంకలు ఆడుకోవడానికే పొద్దుకేది. అన్ని చెప్పులు ఉన్నాయి అక్కడ. ఇక మేము ఎట్లా వేసుకొని రావద్దు దేవత దగ్గరకని వేసుకొని రాలేదు. ఇక్కడ చిన్న బ్రిడ్జ్ లాంటిది కట్టారు కాలువ మీదకి వెళ్ళి అటు దిక్కు పోవడానికి, జాతర దగ్గరికి పోవడానికి. ఇదైతే నేను సెకండ్ టైం వచ్చాడు. ఫస్ట్ టైం హయానికి 9 months ఉన్నప్పుడు వచ్చినాం. అప్పుడు ఇంటికి తీసినాం, గుండు తీయలేదు. అందుకే ఈసారి గుండు తీపియడానికి వచ్చినాం. అప్పుడు కొంచెం ముందుగానే వచ్చినాం కాబట్టి బాగా మంది లేకుండే, దేవుని దగ్గర దాకా పోయినాం. కానీ ఈసారి ఫుల్ మంది ఉన్నారు, అందుకే దేవుని దగ్గర దాకా పోవడానికి కుదరలేదు. ఇక దూరం నుంచే స్పెషల్ టికెట్ తీసుకున్నా కూడా దగ్గరకు పోవడానికి కుదరలేదు. అందుకే ఇక్కడ వాలంటీర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేసినాం బియ్యం ఉన్న ముడుపులు అన్నీ. తర్వాత ఇక దూరం నుంచే దండం పెట్టుకొని కొబ్బరికాయలు కొట్టేసి బొట్టు పెట్టుకొని ఇక బయటకు వచ్చేసినాం హయానికి గుండు తీపియడానికని. ఇక్కడ ఇక మా నాన్న కొబ్బరికాయలు కొడుతుండు. తర్వాత ఇక అటు వెళ్ళిపోదామని ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసి అటు ఇక మొక్కుకొని కిందికి వెళ్ళేసినాం. ఇక్కడ ఇక కోసుకుంటారు కదా మేకలు గొర్రెలు కోసేటోళ్ళు, ఇటు మొత్తం కిందికి కోసుకుంటారు అన్నట్టు కోళ్ళు ఇట్లా. తర్వాత హయానికి గుండు తీపియడానికి ఇక్కడికి వచ్చేసినాం. స్పెషల్గా అదే తడకలతోని ఇట్లా వేసిర్రు, అక్కడికి వచ్చేసినాం. నేను ఎంతో ఏడుతాడు అనుకున్నా హయాను గుండు తీపియడానికి, కానీ ఏం ఏడవలేదు, మంచి కూర్చున్నాడు సైలెంట్గా. నాకైతే ఫుల్ భయమైంది ఎక్కడ కదులుతాడో ఎక్కడ ఇదవుతుందో అని, కానీ ఏం కాలేదు, మంచిగా గుండు తీసిండు. సైలెంట్గా కూర్చున్నాడు, మొత్తం ఏం మాట్లాడకుండా మంచిగా అయితే గుండు తీసుకున్నాడు. గుండు మంచిగానే తీసుకున్నాడు, కానీ ఇక స్నానం చేయమంటే ఏడుచుడు. అంటే చల్లటి నీళ్ళు కదా అని భయపడ్డాడు. స్నానం చేయమంటే ఏడిచిండు. తర్వాత స్నానం చేయించి కొత్త బట్టలు వేసి మా నాన్ననేమో ఇక కోడిని కోపియడానికి వేయండు. హయానికైతే స్నానం 3-4 పట్టి చేయించారు. తర్వాత ఇక కొత్త బట్టలు వేసి తర్వాత కొంచెం దూరం పోయి వండుకుందామని, ఒక మాడి తోటలా కూర్చొని వండుకుందామని వచ్చినాం. పోయినసారి వండుకోలేదు మేము, ఈసారి వండుకుందామని అన్నీ తీసుకొని వచ్చేసినాం. ఇక ఇక్కడ మా చెల్లె వండుతుంది కూర. ఇంటికన్నే మటన్ వండుకొచ్చినాం. ఇక్కడ వచ్చినాక చికెన్ బగారా రైస్ వేసింది. నేనేమో ఇక్కడ అన్ని కూరగాయలు అన్నీ కట్ చేస్తున్నా. మిరపకాయలు బగారా అనుకున్నా ఇంకా వేరే దానికి కట్ చేస్తున్నా అని మా చెల్లె ఫోన్ తీసుకొని కూర కలుపుకుంటే చూపెడుతుంది, మీకు ఈ ముక్క అని. మా వాళ్ళకి కొంచెం ముక్కల పిసా, అంటే చికెన్లో బొక్కలు ఉండాలి, మటన్లో ముక్కలు ఉండాలి అన్నట్టు. మీకు కూడా అట్లయినా కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడ కళ్ళు తాగుకుంటా అవి కొడుతున్నా. పొద్దున ఎప్పుడో తెచ్చినాం కళ్ళు, పుల్లగా అయింది కొంచెం. మేము పోయేసరికి 2 అయింది, అందుకే కొంచెం పుల్లగా అయింది. కానీ మా వాళ్ళందరూ కూర్చొని చిల్ అవుతారు. అక్కడ ఒక గ్యాంగు ఇక్కడ ఒక గ్యాంగు కూర్చొని చిల్ అవుతారు అందరూ. మా అమ్మ రాగా ఇంటికాడికి వెళ్ళి మురుకులు గారెప్పలు తెస్తే మా చెల్లె తింటూరు. ఇక ఆకలి అవన్నీ తెచ్చినాయి. ఇక్కడ వంట మొత్తం అయిపోయింది. కూర్చొని తిందామని అందరం కూర్చొని తింటున్నాం. హయాన్
ఇక్కడ హయాన్ అయితే ఇక గుండె తీసినాక ఊకే గుండెనే ముట్టుకుంటా మస్తు డల్ అయిపోయిండు. అందుకే హయాన్ని అడుగుతున్నా, ఏం తింటావు, చికెన్ తింటావా మటన్ తింటావా అని. హయాన్ చికెనే తింటా అంటుండు. చికెన్ మటన్ తింటావా తింటావా? చికెన్ కావన్నా, మటన్ వద్దా? చికెన్ అయితే ఇక మా వాళ్ళు తిన్నాక మంచిగా ఫోటోస్ తీస్తుర్రు. అందరూ ఒకళ్ళు అట్టకొకరు ఒకరు తీసుకుంటా. మా ఈ వీడియో ఇట్లా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.